తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్రంలో కొత్త పెన్షన్ డబ్బులను కోసం ప్రక్రియ సిద్ధం. ఇక రాష్ట్రంలో వచ్చేసి కొత్త పెన్షన్లకు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ఈ కొత్త పెన్షన్లు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక మీరు పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెట్టినటువంటి ఈ కొత్త పెన్షన్ల కోసం పెట్టినటువంటి సమాచారం ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులను కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఇక ఇది ఇప్పుడు చేయూత పెన్షన్ పథకంగా పిలువబడుతుంది. అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు ముఖ్యంగా సీనియర్ పౌరులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సీనియర్ పౌరులు, వితంతువులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, అదేవిధంగా వికలాంగులు నెలకు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి లభిస్తుంది. ఇక ఈ పథకం కింద కొత్త పెన్షన్లను జారీ చేయడానికి మనకైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక పెన్షన్ మొత్తాలు చూసుకున్నట్లయితే నెలకు ఇప్పుడు ఎవరైతే 2,000 తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు. ఇక మనకి ఇప్పుడు 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6,000 రూపాయలు. ఇక లబ్ధిదారులు వచ్చేసి వివిధ రకమైన లబ్ధిదారులు మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధులు, అదేవిధంగా వితంతువులు, శారీరకంగా వికలాంగులు, అదేవిధంగా కళాకారులు, పేదలైనటువంటి బీడీ కార్మికులు ఈ పథకం కింద వస్తారు. ఇక ఈ పెన్షన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో 2014 మనకైతే చూసుకున్నట్లయితే నవంబర్ 8 ప్రారంభించడం అయితే జరిగింది ఆసరా పెన్షన్ల కింద. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు వచ్చేసి ఈ ఆసరా అనే పెన్షన్లను పేరు మారుస్తూ చేయూత పెన్షన్ల కిందిగా కొత్త పెన్షన్ల కిందిగా మార్చాలని అయితే తెలుస్తుంది. ఇక అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారుల జాబితాలు అనేది సిద్ధం చేయాలని కలెక్టర్లకు అయితే ఆదేశించారని అయితే చెప్పాను కదా. ఇక ఎప్పటి నుంచి అర్హతల జాబితా అనేది రాబోతుంది, ఇక ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ల పథకాన్ని అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుందో మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. అంతేకాకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్నటువంటి తాజా సమాచారం అనేది మీకైతే అర్థమవుతుంది. సో అందుకనే ఎన్నిసార్లు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడాలని చెప్తున్నాను. ఉన్నటువంటి 7 నుంచి 8 నిమిషాల వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, సమాచారాన్ని తెలుసుకోండి. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ అనే బటన్తో వీడియో కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ల సమాచారం కానీ, కొత్త పెన్షన్లకు సంబంధించిన అర్హతల జాబితా కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి వాళ్ళు కూడా మీరు తెలుసుకున్నటువంటి సమాచారం అనేది తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. సో దాదాపు ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియో పెట్టినటువంటి మనకైతే వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ రూపం ద్వారా నేను పెట్టినటువంటి తాజా సమాచారం వీడియో రూపంగా మీరైతే తెలుసుకోవడానికైతే ఇక్కడ వీలైతే ఉంటుంది. ఇక్కడ మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. అప్డేట్లకి వచ్చేసినట్లు తెలంగాణలో పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్లను మనకి ఏదైతే 7.5 అవుతున్నప్పటికీ మనకి ఏదైతే 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కనికరించని సర్కార్ ఇక అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే ఒక నెల నుంచే పెన్షన్లను పెంపుతో పాటుగా కొత్త వారికి అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ పెన్షన్లను అందజేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ప్రకటించిన సంగతి తెలిసిందే. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రభుత్వం వచ్చి ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా నిరాకరించడం లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5.2 లక్షల మంది ఎదురుచూపు. ఇక కొత్తగా ఈ పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వచ్చేసి 55.2. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మనకి దాదాపు 2 లక్షల పెన్షన్ల కోత.
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని చేయలేని ప్రకటించిన మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లను అయితే మంజూరునైతే మన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇక మనకి క్షేత్రస్థాయి పరిశీలన, అనర్హుల తొలగింపు, అదేవిధంగా అర్హుల గుర్తింపు వంటి పేరిట ప్రభుత్వం మనకైతే ఇక్కడ చూసినట్లుగా దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది 18 నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తాజా సమాచారం మనకైతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర జనవరిలో వచ్చేసి 2024లో ప్రజాపాలన పేరిట గ్రామసభ నిర్వహించి కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరించింది. ఆ తర్వాత ఆన్లైన్లోనూ అప్లికేషన్లు తీసుకున్నారు. ఎన్నికల ముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కొత్త ప్రభుత్వ పెన్షన్లు ఇస్తుందని అందరూ భావించారు. ఇక సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను పరిశీలించిన అధికారులలో వీరిలో దాదాపు 5.2 లక్షల మంది అర్హులుగా తేల్చారు. కానీ వీరికి పెన్షన్లను మాత్రం మంజూరు చేయడం లేదు. ఇక 20 రోజుల క్రిందట దరఖాస్తులను దుమ్ము దులిపిన ప్రభుత్వం కొత్త వారికి ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా అర్హుల జాబితాను రూపొందించాలని సెర్ఫ్ యంత్రాన్ని ఆదేశించింది. ఇక మనకి నేను చెప్తున్నట్టుగా ప్రతి వీడియోలో కొత్త అర్హతల జాబితా అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేయబోతుంది. దీన్ని సెర్ఫ్ అనే సంస్థకు నిర్వహించాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక సర్కారు ఆదేశాలతో కదిలిన ఈ సెర్ఫ్ అధికారులు సమీక్షించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్లను అయితే ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీరాజ్, అదేవిధంగా కార్యదర్శుల, పట్టణాల్లో, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయించి అర్హులను గుర్తించాలని సూచించారు. ఇక చూసుకున్నట్లయితే మనకి వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా పొందుతూ మరణించినటువంటి వారి జాబితాలను ఆధారంగా పరిశీలించాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భార్యాభర్తలు ఏదైతే ఉన్నారో మనకి భార్య ఇటు భర్తల సంబంధించిన అర్హులైతే వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వరుసగా 3 నెలల పెన్షన్లు తీసుకొని వారిని వలస వెళ్ళినట్టుగా గుర్తించి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించారు. ఇక ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఇటు కొత్త పెన్షన్ల పథకం వచ్చేసి కొత్త అర్హతల జాబితా అనేది మొత్తం లిస్ట్ అనేది ఈ అక్టోబర్ నెల చివరి వారంలోనైతే రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. ఇక మనకి ఇప్పుడు పెన్షన్లు అనేది దాదాపు 44 లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ఇక దీన్ని మొత్తం 50 లక్షలకు పైగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతుంది. ఇక జరగబోతున్నటువంటి మనకి సర్పంచ్, అదేవిధంగా స్థానిక ఎన్నికలు, ఎలక్షన్స్ సందర్భంగా మనకి ఈ నిజమైన అర్హతల జాబితా ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో రిలీజ్ చేసి అక్టోబర్ నెల చివరి వారంలో మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక ఎవరైతే ఈ మహాలక్ష్మి పథకంకి కానీ ఇటు కొత్త పెన్షన్ పథకం కానీ ఎదురు చూస్తుంటే మీకైతే శుభవార్తలు అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దసరా కానుక దసరా ముగియగానే మీకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద, ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద 2,000 రూపాయలు పెంచుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయనుంది. ఇక మనకి ఈ రోజుకి సంబంధించిన తాజా సమాచారం అయితే ఇది. థ్యాంక్ యూ గైస్. జై హింద్.